రాజకీయ పరామర్శలు. చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై కొందరు వ్యక్తుల దాడి. ఫోన్లో పరామర్శించిన సీఎం రేవంత్. నిందితులను కఠినంగా శిక్షిస్తామని భరోసా. బండి సంజయ్ సైతం రాజన్కు ఫోను. తీవ్రంగా ఖండించిన టీఆర్ఎస్. బీఆర్ఎస్ నేతలతో కలిసి రంగరాజన్కు కేటీఆర్ పరామర్శ. 6గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. మొత్తానికి నిన్న చాలా స్పాట్లో స్పందించిండు కేటీఆర్ గారు. నిన్న మంచి స్టాండ్ తీసుకున్నారు. నిన్న మంచి స్టాండ్ తీసుకున్నారు. అంటే మతవాదులకు కావచ్చు, మత మూకాలకు కావచ్చు, ఏమాత్రం తెలంగాణలో అవకాశం లేదు. దయచేసి యువత మీరు ఆలోచించాలి, మన యువకులు ఆలోచించాలి. తెలంగాణ అనేది అన్ని మతాలకు, అన్ని కులాలకు ఇది పుట్టినిల్లు లాంటిది. మన దగ్గర మత చిచ్చు లేదు, కుల చిచ్చు లేదు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. నిన్న కేటీఆర్ గారు తక్షణమే స్పందించి వెంటనే బీఆర్ఎస్ కార్యకర్తలను, బీఆర్ఎస్ లీడర్లను తీసుకొని రంగరాజన్ దగ్గరికి పోవడం అనేది నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ని తీసుకొచ్చే చర్య. ఇది అసలు నిన్న తరిమి కొట్టను ఉండేవాడిని, వాడు ఎవడో వీర రాఘవరెడ్డి అటవని తరిమి తన్నను ఉండేవాడిని, తెలంగాణలో పాతి పెట్టను ఉండేవాడిని. అసలు ఎవడేవాడు, ఎక్కడి నుండో వచ్చి మన పూజారి మీద దౌర్జన్యం, మన తెలంగాణ పూజారి మీద, అందులో చిలుకూరి బాలాజీ అనే ఒక ఫేమస్ టెంపుల్కు సంబంధించిన ప్రధాన అర్చకుడి మీద దౌర్జన్యం. ఇది నిజంగా ఇది మనకు అవమానం, తెలంగాణ ప్రజలందరికీ అవమానం. ఇది తెలంగాణ ప్రజల విశ్వాసాలను దెబ్బకొట్టే ప్రయత్నం. ఇది రాముడి పేరు చెప్తూ దౌర్జన్యమైందా? మళ్ళీ ఏమంటున్నాడు, రాముడి దాట ఆంధ్ర అట, ఇంకా నయం సీతమ్మది శ్రీలంక, లక్ష్మణుడిది నేపాలు, భరతుడిది ఇజ్రాయెల్ దేశము, ఇట్లా చెప్పు, నోటికి ఏదొస్తుంది అది. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ చక్కగా వినియోగించుకున్నది. మునుముందు కూడా ఒక పూజారులకో బ్రాహ్మణుల మీదనే దాడులు జరిగితే కాదు, ప్రతి కులంలోని ఏ కులం వాడి మీద దాడి జరిగినా బీఆర్ఎస్ స్పందించాలి. అది దళితుడు కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు. ఎందుకంటే తెలంగాణకున్న ఏకైక పార్టీ మీరే. పేరు అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రస్తుతం ఒక పెద్ద పార్టీగా ఉన్నది తెలంగాణ కోసం, ప్రాంతీయ పార్టీగా మీరే. కాబట్టి ఇది మీ బాధ్యత. తెలంగాణలో ఉన్న ఏ వ్యక్తి మీద దెబ్బ తాకినా మీకు తాలిగినట్టే కేటీఆర్ గారు స్పందించాలి, కేటీఆర్ గారి పార్టీ స్పందించాలి. ఈ విషయంలో ఖచ్చితంగా కేటీఆర్ గారిని మనం అప్రిషియేట్ చేయవలసిందే.